హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి మా ఓపెనింగే తెగ బ్యాగ్ సర్దేసుకుంటుంది అనుకుంటున్నారా? ఈ పాటికే థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది. మేము ఒక 4 డేస్ ఇంపార్టెంట్ వర్క్ మీద హైదరాబాద్‌కైతే వెళ్తున్నాము. ఈరోజు ఈవినింగ్ 8కి మాకు ట్రైన్ ఉంది. అందుకే ఇంకా మార్నింగే లేసి అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ 5 కల్లా స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి. యాక్చువల్లీ రైల్వే స్టేషన్ మా ఇంటి నుంచి 18 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. 6:30 కల్లా బెంగుళూరు ఎస్‌బీసీ రైల్వే స్టేషన్‌కైతే రీచ్ అయిపోయాము. ఇంకా లోపలికి వెళ్లి మా ట్రైన్ ఏ ప్లాట్‌ఫార్మ్‌కొస్తుందో తెలుసుకొని అక్కడికైతే వెళ్తున్నాము. మేము ఇదే ఫస్ట్ టైము బెంగుళూరు నుంచి ఇంకొక ప్లేస్‌కి ట్రైన్‌లో ట్రావెల్ చేయడము. మేముండే ఏరియాకి రైల్వే స్టేషన్‌కి డిస్టెన్స్ ఎక్కువ ఉండడంతో ఎక్కువ బస్ ఆర్ కార్ ప్రిఫర్ చేస్తూ ఉంటామనమాట ఊరికి వెళ్ళాలంటే. హైదరాబాద్‌కి కూడా బస్‌లో వెళ్దాం అనుకున్నాము. లాస్ట్ మినిట్‌లో ట్రైన్‌లో వెళ్దామని ట్రైన్ చేసుకున్నాము. యాక్చువల్లీ వందే భారత్‌కి వెళ్దాం అనుకుంటే టికెట్స్ దొరకలేదు. ఇంకా రాజధాని బావుంటుంది అంటే రాజధాని 3 టైర్ ఏసీకైతే చేసుకున్నాము. ఈ స్టేషన్‌లో టోటల్ 10 ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఎస్కలేటర్ ఉండటం వల్ల లగేజ్‌తో ఒక ప్లాట్‌ఫార్మ్ నుంచి ఇంకొక ప్లాట్‌ఫార్మ్‌కి వెళ్ళడానికి ఈజీగా అనిపిచ్చింది. ఇంకొకటి ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ మీద సీటింగ్ అరేంజ్‌మెంట్స్ అయితే బాగున్నాయి. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మోస్ట్‌లీ కూర్చోడానికి చైర్స్ ఉన్నాయనిపిచ్చింది. మరి పీక్ టైమ్స్‌లో ఎలా ఉంటుందో తెలీదు. ట్రైన్ 8కి బెంగుళూరు నుంచి స్టార్ట్ అవుతుంది. 7కే ట్రైన్ అయితే ప్లాట్‌ఫార్మ్ దగ్గరికైతే వచ్చేసింది. ఇంక అందరూ ట్రైన్ ఎక్కేస్తున్నారు. ఎలాగో ఇంకా టైం ఉండటంతో అందరూ ఎక్కేసాక నిదానంగా అయితే ట్రైన్ ఎక్కాము. మేమిద్దరమే కాబట్టి సైడ్ లోవర్ అండ్ అప్పర్ చేసుకున్నాము. ట్రైన్ నిజంగానే చాలా నీట్‌గా ఉంది. బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా సీట్స్‌ని బెడ్‌గా కన్వర్ట్ చేస్తున్నామిక్కడ. ట్రైన్ ఎగ్జాక్ట్‌గా 8 కల్లా స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన ఒక 40 మినిట్స్ తర్వాత ఫుడ్ అయితే సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. మనము టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఆప్షన్ ఉంటుంది. మీల్ ఇంక్లూడెడ్ కావాలా? వద్దా? అని. మేము ఇంక్లూడెడే తీసుకున్నాము. ఇద్దరికీ కలిపి రూ. 300 ఎక్స్‌ట్రా అయింది మీల్‌కి. ఇంకా డిన్నర్‌లోకి ఏమిచ్చారంటే 2 చపాతీలు, పప్పు, జీరా రైస్, పన్నీర్ కర్రీ, కర్డ్, పికిల్ ప్యాకెట్, టిష్యూ, స్పూన్ అండ్ హ్యాండ్ శానిటైజర్ అయితే ఇచ్చారు. ఫుడ్ ఎలా ఉంటుందా అని భయపడ్డాను. కానీ ఫుడ్ అయితే టేస్టీగా బాగుంది. అండ్ ఆల్సో డిన్నర్ తర్వాత ఐస్ క్రీమ్ ఇచ్చారు. అలా ఐస్ క్రీమ్ తింటూ కాసేపు కబుర్లాడుకొని పడుకునేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ 7:20 కల్లా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అయితే దిగాము. స్టేషన్ పక్కనే మెట్రో ఉంటుంది. ఇంకా మెట్రోలో హైటెక్ సిటీ దాకా వెళ్ళి అక్కడి నుంచి హోటల్‌కైతే వెళ్ళాలి. హోటల్ రూమ్ టూర్ అండ్ అసలు మేము హైదరాబాద్‌కి ఎందుకొచ్చాము అన్న డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.